అసలు గోల్డ్‌కి వాల్యూ ఎందుకుంది? మనం జ్యువెల్లరీలా యూజ్ చేస్తాం. అది కాదు మెయిన్ రీజన్. గ్లోబల్లీ గోల్డ్‌ని ఒక రిజర్వ్ అసెట్‌లా చూస్తారు. ఎందుకంటే ఎలాగైతే ల్యాండ్ ఉందో, ఎలాగైతే షేర్స్, స్టాక్ మార్కెట్ ఇయన్నీ ఉన్నాయో, అలాగే గోల్డ్‌ని ఒక అసెట్‌లా చూస్తాం. పెద్ద పెద్ద గవర్నమెంట్స్, బ్యాంక్స్ వేరే కంట్రీస్‌తో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఓన్ ల్యాండ్‌ని, వాళ్ళ ఓన్ కరెన్సీస్‌ని యూజ్ చేసి వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేరు కదా! కాకపోతే కరెన్సీలో కూడా చూడొచ్చు. గోల్డ్ యూజ్ చేసి మనం పే చేసుకోవచ్చు, వెజిటబుల్స్ కొనుక్కోవచ్చు. కానీ కొనం కదా! ఎందుకంటే అంత స్మాల్ స్మాల్ వాల్యూస్‌ని ప్రతిసారి గోల్డ్ తీసుకొనెళ్ళి ట్రేడ్ చేయడం ఆర్ ఈవెన్ బిగ్గర్ వాల్యూస్‌ని ఈజీగా గోల్డ్ యూజ్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయడం, పేమెంట్స్ చేయడం డిఫికల్ట్ కదా! సో పేపర్ కరెన్సీ ఎర్లీ 1900స్‌లో పేపర్ కరెన్సీ యాస్ ఎ కాన్సెప్ట్ బికేమ్ ఈజియర్ అనమాట. గోల్డ్ ఎందుకంటే పేపర్ కరెన్సీని క్రియేట్ చేసినంత ఈజీగా గోల్డ్‌ని మనం క్రియేట్ చేయలేం. ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వేరే మెటల్స్ కూడా యూజ్ చేయొచ్చు కదా మనం. గోల్డ్‌నే ఎందుకు యూజ్ చేస్తాం? సో అది మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. గ్లోబల్లీ గోల్డ్ అందరికీ ఒకటే గోల్డ్. నీ ల్యాండ్ వేరేది ఉండొచ్చు, వాళ్ళ ల్యాండ్ వేరేది ఉండొచ్చు. కానీ గోల్డ్ మాత్రం అందరికీ ఒకటే. దానివలన అదొక గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అనమాట.